కాలంలో సినిమాలు కూడా చాలా ఖర్చు పెరిగిపోతున్నాయి. అక్కడ దానిలో ఇతివృత్తం కథనం కంటే ఏదో రకంగా మాస్ అప్పీల్తో సినిమాలు చేయడం జరుగుతుంది. దాంతో నిజమైన స్టోరీ టెల్లింగ్, ఒక మంచి భావజాలం సమాజానికి అందించేటువంటి ఏర్పాటు లో బడ్జెట్లో చాలా కష్టమవుతుంది. ఈ పరిస్థితుల్లో కళా శ్రీనివాస్ గారు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, అలాగే చాణక్య ఈ డైరెక్టర్గా ఆ బృందం అంతా కలిసి సాహసం చేస్తున్నారు. లో బడ్జెట్లో మంచి ప్రమాణాలతో ఆలోచన చేసేటువంటి ఒక సినిమా సమాజంలో ఉన్నటువంటి రీతుల్ని ప్రజలకి ఇంటి పెట్టి పరిష్కారాన్ని అన్వేషించేటువంటి ప్రయత్నం దాన్ని మనసారా అభినందిస్తున్నాను. మనకి సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం కరెక్టే, కానీ వినోదంతో పాటు ఆలోచన పెంచాలి. అందులో ఈ సమాజంలో చాలా అపరిక్షితమైన సమస్యలు ఉన్నాయి, తేలిగ్గా పరీక్షించే సమస్యలు ఉన్నాయి. మనం మొట్టమొదటి వాళ్ళం కాదు ఈ సమాజంలో ఈ సమస్యలు ఎదుర్కొంటాం. చాలామంది ఈ సమస్యలు ఎదుర్కొన్నారు. మన దేశంలో కానీ ప్రపంచంలో పరిష్కారం చూపెట్టారు. ఆ పరిష్కారం సామాన్యాన్ని చేరాలి. ఆ పరిష్కారాల ఫలితాలు అందరికీ అందాలంటే ఆలోచింపచేయాలి. కథనం బాగుండాలి, కళకు విలువ ఉండాలి. అంతేగాని కేవలం స్టార్ అప్పీల్తోనే సినిమాలు 100 కోట్ల రూపాయలు ఉన్నట్టయితే సమాజంలో మార్పుకి సినిమాలు సంకేతం కాకుండా కేవలం వ్యాపారం కోసం మాత్రమే అవుతాయి. వ్యాపారం అవసరం, డబ్బు ఖర్చు పెట్టాక మరి డబ్బు ఉండి సంపాదించాలి. కానీ వ్యాపారం కోసమే వ్యాపారం అయితే దానివల్ల సమాజానికి ప్రయోజనం లేకపోతే అది నడిచేది కాదు. కాబట్టి ఈ ప్రయత్నంలో చాలా దూరదృష్టితో చేసామని చెప్తున్నారు. మనసారా అభినందిస్తున్నాను. ఇలాంటి సినిమాలు ఇతివృత్తం బాగున్నట్టయితే, కథనం బాగున్నట్టయితే, మన ప్రజలను ఆలోచింప చేసేది, సమాజాన్ని పనికొచ్చేది తప్పకుండా ఆదరించండి. ఎంతసేపటికి ఈ పెద్ద పెద్ద స్టార్ల మాస్ అప్పీల్ సినిమాలు మాత్రమే చూస్తామని చెప్పంటే మన జీవితాలను గురించి పట్టించుకునే కథలకి, కథనాలకి, ఆ సినిమాలకి ప్రాచుర్యం లేకపోతే నష్టపోతాం మనమే. కాబట్టి మంచి సినిమాలను ఆదరించండి. ఎంత డబ్బు పెట్టారు, ఎంతమంది స్టార్లు నాకు కాకుండా ఎలాంటి భావజాలాన్ని పంపించారు, ఎంత సృజనశక్తి ఉంది, దాన్ని బట్టి ఆదరించండి. ఆదరిస్తే అలాంటి సినిమాలు మరింత వస్తాయి, మనల్ని ఆలోచింప చేస్తాయి. సినిమాలు మనందరికీ ఇష్టమే. ఒక గొప్ప కళారూపాన్ని మన సమాజంలో మన మేలు కూడా ఉపయోగించవచ్చు. ఆ ప్రయత్నం అందరూ చేస్తారని ఆశిస్తూ, ప్రత్యేకంగా కళా శ్రీనివాస్ గారిని, చాణక్య గారిని వారి కొంత అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.